హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం ఎవరికైనా సరే భోజనం పెట్టామంటే ఎంతో ఫలితం ఉంటుందన్నమాట. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏంటంటే ఏకాదశి అంతా ఉపవాసం ఉంటారు చాలామంది. తెల్లవారుజామున ఉదయాన్నే లేచి మనం తులసమ్మకి విష్ణుమూర్తికి పూజ అది చేసుకున్న తర్వాత తులసి దామోదర వివాహం ఇలా చేసుకొని మనం వీలైనంత మంది, మనం చేయగలిగినంత మందికి పిలిచి భోజనం అది పెట్టుకుంటారండి. ఇలా నేనైతే అయ్యప్ప స్వాములకి అలా భోజనం అది పెట్టుకున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలోనే వస్తుంది కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి, దానికి కావలసిన ఐటమ్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఉదయాన్నే లేచి నాది ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత పూజ అది పూర్తి చేసుకున్న తర్వాత వంటలు అయితే మొదలు పెట్టుకున్నానండి. కరివేపాకు రైస్ చేశాను, దోసకాయ టమాటా పప్పు, రసము, ఆ తర్వాత కొన్ని కర్రీస్ అవి చేసుకున్నా. ఇవన్నీ తాంబూలం అది ఇవ్వటానికి అనేసి జామకాయలు, తామలపాకులు ఇలా పెట్టుకున్నా. కొంతమంది ముత్తైదువులకి పండు తాంబూలం అది ఇచ్చుకోవటానికి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే నైట్ కరివేపాకుని మొత్తం ఇలా ఒలుచుకొని కొత్తిమీర అంతా కట్ చేసేసుకొని ఇలా మొత్తం వేరువేరుగా పెట్టుకున్నాను. కూరగాయలన్నీ అయితే మార్నింగ్ క్లీన్ చేసేసుకొని స్టార్ట్ చేద్దామనేసి ఈ విధంగా అయితే స్టార్ట్ చేసుకున్నాను. కరివేపాకు మొత్తం నైటే కడిగి ఆరపోసానండి ఒక క్లాత్ మీద, కరివేపాకు రైస్ కోసం. కూరగాయలన్నీ అయితే ఈ విధంగా మొత్తం ఒక క్లాత్ వేసేసుకొని నీట్గా ఆరపెట్టుకున్నాను అనమాట. ఫ్రూట్స్ ఇవన్నీ అయితే ఇంట్లో, అంటే కార్తీక మాసం కదా, మనం నఫ్తము అలా ఉన్నప్పుడు మార్నింగ్ అంతా ఫ్రూట్స్ అలా తిని ఈవినింగ్ నైట్ డిన్నర్ కానీ నైట్ మామూలుగా ఏదైనా లైట్ ఫుడ్ కానీ, లేదంటే నక్తం ఉండేవాళ్ళు మార్నింగ్ అంతా ఏం తినకుండా ఉంటారండి. కాఫీలు, టీలు, మామూలుగా ఫ్రూట్స్ అయితే తింటారు. నైట్ టైం అయితే మామూలుగా సాయంత్రం అయ్యాక అన్నం అది తింటారు. నేను లాస్ట్ ఇయర్ ఉన్నాను నక్తము. ఈ ఇయర్ అయితే మామూలుగా ఏకాదశి, పౌర్ణమి, సోమవారాలు అలా ఉందాం అనుకున్నానండి. ఏకాదశికి ఉన్నాను, పౌర్ణమికి ఉండాలి. సోమవారాలు కూడా నేను ఏంటంటే లైట్ ఫుడ్డే తీసుకుంటున్నాను. మామూలుగా ఫాస్టింగ్ లాగా అయితే ఉండట్లేదు, మొన్న హెల్త్ అది పాడైంది కాబట్టి. అలసంద పప్పు అదంతా నైట్ నానపోసుకున్నాను. ఉదయాన్నే అయితే గ్రైండింగ్ వేసేసుకొని పూర్ణాల పిండి, అలసంద గారెలకి వాటర్ అయితే, ఈ వాటర్లో అయితే మామూలు కరివేపాకు రైస్ కోసం కరివేపాకు అంతా పౌడర్ చేసి పెట్టుకున్న రైస్ బియ్యంలో నానపోసానండి. టమాటా పప్పు, కొంచెం దోసకాయలు కూడా యాడ్ చేశాను. పప్పు చాలా బాగుందండి. దోసకాయ పచ్చడి, ఇది వచ్చి సొరకాయ పచ్చడి అనమాట. ఇవి పూర్ణాల కోసం మొత్తం పిండి అయితే ఈ విధంగా చల్లారి పెట్టుకున్నానండి మొత్తం. తర్వాత అయితే ఈక్వల్గా కొంచెం సైజులో ఇలా బాల్స్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా వీటిలో ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ముందుగానే మనం ఆ పిండిలో డిప్ చేసేసి వంటంతా అయిపోగానే గారెలు, పూర్ణాలు అయితే వేస్తానండి. కింద రాణి పార్టీ ఉన్నారు కదా, తమిళ్ పార్టీ, ఆ పార్టీ వేశారు. వడలు, పూర్ణాలు అన్నీ ఈక్వల్ సైజ్గా వేస్తారండి ఆ పార్టీ ఏదైనా కూడా. తర్వాత అలసంద పిండి అయితే ఇలా పచ్చిమిర్చి, అల్లం వేసి రుబ్బుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు అది యాడ్ చేసి సన్నగా కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి వేసాము. తర్వాత టమాటా రసం, పోయినసారి కూడా సాంబారు, పప్పు వండానండి, అన్నీ మిగిలిపోయాయి. అందుకనేసి ఈసారి రసము, పప్పు చేద్దామనేసి రసము, పప్పు చేస్తున్నాను. తర్వాత నా వంట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా కృష్ణయ్య దగ్గర అయితే కొంతసేపు కూర్చొని పాటలు అలాంటివి అయినా కొంచెం మనశ్శాంతిగా ఏమైనా మనం చెప్పుకోవాలనుకున్న అయినా సరే అలా కృష్ణయ్య, తులసమ్మ ముందైతే కూర్చొని ఈ విధంగా ప్రార్థించుకుంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.